విపక్షాల ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు హీట్ ఎక్కాయి. లగచర్ల లడాయితో తెలంగాణ అసెంబ్లీ సెషన్ షేక్ అయ్యాయి. అప్పులపై హరీష్ రావు, భట్టి విక్రమార్క మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. లగచర్ల రైతుకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు. చేతికి సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. అసెంబ్లీలో కూడా లగచర్ల ఘటనపై చర్చకు పట్టుబట్టారు బీఆర్ఎస్ సభ్యులు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభలో దుమారం రేపారు. అరెస్టైన లగచర్ల రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తీరుపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదంటూ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. గిరిజన వాసులందరినీ అడ్డుకోబెట్టుకొని వారు రాజకీయ ఉద్దేశంతో చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఇప్పుడు కూడా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు మేము ఇచ్చిన మాట 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. వాళ్ళ రైతుల గురించి మాట్లాడేది. బీఆర్ఎస్ హయాంలోనే ఎంతో మంది రైతులకు బేడీలు వేశారన్నారు మంత్రి సీతక్క. లగచర్ల ఘటనలో అధికారులను సస్పెండ్ చేశామన్నారు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారు, ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఆయన ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసిన ఘటనలను ప్రస్తావిస్తూ అప్పటి ఫోటోలు చూపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మేము మొదటిసారి సభకు హాజరైనము, ఒక్కసారి ఇవి చూడండి అధ్యక్ష. ఆనాడు ఖమ్మము, అదేవిధంగా పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ, ఈరోజు పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఈరోజు నేను ఒక్కటి చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇది వాళ్ళు లగచర్ల గద్దె సంబంధించి ఇప్పుడు చూపిస్తాను తప్పుపడతా ఉన్నాం. ఆనాటి మీ ప్రభుత్వ హయాంలో ఇవి చూడండి అని చెప్పి ఒక మాట నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఒకసారి దయచేసి గమనించాలి. అంతకుముందు క్వశ్చన్ అవర్ లో అప్పులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,27,208 కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు హరీష్ రావు. ఎఫ్ఆర్బీఎం కింద 51,277 కోట్ల రూపాయల అప్పు తెచ్చిందన్నారు. అప్పుల పరంపర ఇలాగే కొనసాగితే 5 ఏళ్లలో 6,36,000 కోట్ల అప్పు అవుతుందన్నారు హరీష్ రావు. ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష. తాము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ విషయంపై ప్రత్యేక డిబేట్ పెడదామన్నారు. మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టాము మీరు చేసిన తప్పులు అన్నింటినీ. మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి. మేము అసలు పూర్తిగా ఈ సభకి, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది. ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా. సో మీరు వాళ్ళ చర్చ పెడదామన్నా ఫైన్, షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ. అప్పులపై ఆర్థిక మంత్రి సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు హరీష్ రావు. వారు మాట్లాడుతూ మిత్తిల కింద కడుతున్నామని చెప్పిండ్రు. ఆర్బీఐ నివేదిక ప్రకారంగా 2,900 కోట్లు మాత్రమే మిత్తి. కాగ్ రిపోర్టు ప్రకారంగా 2,100 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బీఐ చెప్పింది ఒకటైతే, భట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు. అప్పులు, వడ్డీలపై హరీష్ అబద్ధాలు ఆడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు భట్టి విక్రమార్క. 10 ఏళ్ళు చేశారంటే 1,00,000 కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు. 60 కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే 40,000 కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య 3 బిల్లులకు ఆమోదం తెలిపింది అసెంబ్లీ. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుతో పాటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are the against, please say no. Ayes have it. The motion carried and the bill is passed. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ నిరసనకు దిగింది. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది. కౌలు రైతులకు రుణాలు, పట్టాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది.